యాదాద్రి మున్సిపల్ కొత్తగుండ్లపల్లి గ్రామం 8వ వార్డులో ఫ్రెండ్స్ రాజీవ్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఫ్రెండ్స్ రాజీవ్ యూత్ అధ్యక్షులు ముక్కెర్ల మల్లేష్ యాదవ్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఫ్రెండ్స్ రాజీవ్ యూత్ సభ్యులు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం అమ్మవారి విగ్రహదాతగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల అనితా ఐలయ్య గారు అమ్మవారిని ఇప్పించారు. నేడు 2వ రోజు అమ్మవారి సాయంత్ర పూజా నివేదన కార్యక్రమంలో యాదగిరిగుట్ట మాజీ ఉప సర్పంచ్, ప్రస్తుత 5వ వార్డు కౌన్సిలర్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, గౌలికర్, అరుణ రాజేష్, మాజీ ఎంపీటీసీ గుండ్లపల్లి శత్రుఘ్న దంపతులు తదితరులు అమ్మవారి భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విశేష పూజలు నిర్వహించిన అర్చకుడు శర్మ పంతులు గారు కొత్తగుండ్లపల్లి గ్రామంలోని ఫ్రెండ్స్ రాజీవ్ యూత్ వారు ఏర్పాటు చేస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి దీక్ష తీసుకొని అమ్మవారి పూజా కార్యక్రమాలు చేసే వారికి కొలిచింది కొంగు బంగారంలా అమ్మవారు అనుకున్నది శుభకార్యాలను దిగ్విజయంగా పూర్తవుతాయని ఇక్కడ అమ్మవారి దీక్ష తీసుకున్న భక్తుల ప్రగాఢ నమ్మకం. అందులో భాగంగా ఈ సంవత్సరం దుర్గాదేవి శరన్నవరాత్రి దీక్షను గ్రామంలో 130 మంది అమ్మవారి దీక్షను తీసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారిని దర్శించుకొని కొలుస్తున్నారు. అంతేకాకుండా ఈ గ్రామంలో చాలా మంది కూడా అనునిత్యం అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గుండ్లపల్లి గ్రామంలో గత 20 సంవత్సరాల నుండి దేవి నవరాత్రోత్సవాలు ఘనంగా, భక్తిభావంగా, శ్రద్ధగా జరిపించడం జరుగుతుంది. 20 సంవత్సరాలుగా నేను ఇక్కడ అమ్మవారి యొక్క నవరాత్రోత్సవాలను నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కమిటీ సభ్యులందరూ కూడా నేను చెప్పిన విధంగా నా మీద ఒక మంచి గౌరవ విశ్వాసంతో చేసుకుంటున్నారు. నా పేరు వి మురళీధర్ శర్మ. మరి ఇక్కడే మల్లాపురం గ్రామం పక్కన ఇక్కడే యాదగిరిలోనే ఉంటా. ఉత్సవాలు అంటే విశేషమైనటువంటివి సంవత్సరంలో 4 సార్లు ఉంటాయి. చైత్ర మాసంలో, అలాగే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులని, చైత్ర మాసంలో వసంత నవరాత్రులని, ఆశ్వేజ మాసంలో శరత్ నవరాత్రులని, అలాగే మాఘ మాసంలో శ్యామలా నవరాత్రులని ఉంటాయి. కానీ 4 నవరాత్రులలో కూడా విశేషమైనటువంటిది శరత్ నవరాత్రులు. అంటే ఇప్పుడు వచ్చే ఆశ్వేజ నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుంచి మా రాజీవ్ సభ్యులందరం కలిసి మాకు తోడుగా స్టార్ ఇందిరాయో, స్టార్ యూత్, 3 యూత్లు ఈ గుండ్లపల్లి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో 20 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము. కాబట్టి భక్తులు కూడా యాదగిరిగుట్ట నుంచి కూడా వచ్చి ఇక్కడనే స్వాములు ఇక్కడనే దీక్ష కూడా దుర్గామాత అంటే ఏదో తెలియని గుట్టలో ఉండే మాజీ అధ్యక్షుల వారు గురుపల్లి నరసింహ గారు అక్కడ స్టార్ట్ చేసిండు. మమ్మల్ని పిలిస్తే అక్కడ పోయి మేము చూసుకొని ఇక్కడ వచ్చి గత 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఒక 7-8 మంది ఉండే మహా ఎక్కువ భక్తులు కూడా రావాలంటే భయపడేది. మహిళా స్వాములు అందరూ వీళ్ళేమో విషయాలు కడుతున్నారని భయపడేది. కాబట్టి 20 సంవత్సరాల నుంచి ఏ అధ్యక్షున్నా, ఏ ఆర్గనైజర్నా ఖచ్చితంగా ఒక దాటి మీద రాజీవ్ కంటే ఒక జిల్లాలో కాదు రాష్ట్రంలో ఒక పేరు ఉండేట్టుగా రాజీవ్ యూత్ ఉంది. దాని తోడుగా ఇంద్రా యూత్, స్టార్ యూత్ ఉంది. అదే స్వాములు స్టార్ట్ చేసిన అమ్మవారు అయ్యగారు మురళీధర్ గారు, అయ్యా మీరు పూజ బాగా చేస్తారు, మా దగ్గరకు వచ్చి మీరు పూజ చేయాలి, మీరు పూజ చేస్తేనే మేము పెడతామని అప్పుడు నేను అధ్యక్షుడు ఉన్నా. అప్పుడు అయ్యగారిని ఒప్పించి తీసుకొచ్చడం రావడం జరిగింది. అప్పటి నుండి మనం గత 20 సంవత్సరాల నుండి మురళీధర్ అయ్యగారి ఆధ్వర్యంలో ఆయన చెప్పినట్టు నడుచుకుంటూ దీక్ష తీసుకుంటూ ప్రతి ఒక్కరూ అయ్యగారు చెప్పిన బాటలో నడిపిస్తూ అన్నదాన కార్యక్రమంలో అన్నదాన